బద్రీనాథ్ మరియు కేదారనాథ్ వంటి పుణ్యక్షేత్రాలలో హిందువులకు మాత్రమే ప్రవేశం ఉండాలనే అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు భక్తుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి మరియు వాస్తవాలను ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుత డిమాండ్ల నేపథ్యం: ఇటీవల ఉత్తరాఖండ్లోని తీర్థ పురోహితులు, సాధువులు మరియు కొన్ని హిందూ సంఘాలు ఈ డిమాండ్ను బలంగా వినిపిస్తున్నాయి. చార్ధామ్ యాత్ర అంటే బద్రీనాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమునోత్రి పవిత్రతను కాపాడటానికి కేవలం సనాతన ధర్మంపై నమ్మకం ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని వారు కోరుతున్నారు. 2. నాన్ హిందూ ఎంట్రీపై ఆంక్షలు. ప్రస్తుతం అధికారికంగా ప్రభుత్వం అందరినీ నిషేధించలేదు, కానీ కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ధృవీకరణ అంటే వెరిఫికేషన్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికులందరికీ కఠినమైన పోలీస్ వెరిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేస్తోంది. బోర్డుల ఏర్పాటు. కొన్ని ఆలయాల పరిసరాల్లో అన్యమతస్థుల ప్రవేశం నిషేధం లేదా హిందువులకు మాత్రమే అనుమతి అనే బోర్డులు స్థానిక కమిటీల ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. 3. పవిత్రత మరియు భద్రత. ఈ డిమాండ్ వెనుక ఉన్న ప్రధాన కారణాలు: ఆలయాల్లో మర్యాదపూర్వకమైన ప్రవర్తన ఉండేలా చూడటం, అపవిత్రత కలిగించే పనులను అరికట్టడం, హిమాలయాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయడం.